క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశం కలగడం స్వాగతించదగిన విషయమని విశాఖ ఎంపీ శ్రీభరత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కొనియాడారు. క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం CCA ఫ్రెషర్స్ డే వేడుకలు RM 2025 పేరిట బీచ్ రోడ్ లో ఉన్న ఒక స్టార్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉర్రూతలెగించాయి. అనంతరం శ్రీభరత్ పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో విద్యార్థుల భవితకు భరోసా కల్పించే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రూజ్ షిప్లలో హోటల్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్స్ చేస్తున్న CCAను అభినందించదక తప్పదన్నారు. అలానే అనంతరం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టేకి ప్రభాకర్, డైరెక్టర్ అదీబా రూహీ సయ్యద్ మాట్లాడుతూ CCA ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో HDFC వైస్ ప్రెసిడెంట్ సందీప్ పట్నాయక్, దొండపర్తి బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అకాడమీ ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మేనేజర్ నమ్మి నితీష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లోకేశ్వరి కలగాని పాల్గొన్నారు. ట్రెడిషనల్ గా కన్నా ఏదో ఒక కొత్తగా చేయగలిగితేనే మనకు సర్వైవల్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అలాగే మీరు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా స్టిక్ ఆన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో లైఫ్ అంటే ఈజీగా అన్ని విధాలా ఈజీగా తీసుకోవాల్సిన సమయం ఉంటుంది, కానీ బట్ ప్రిన్సిపల్స్ మాత్రం మీరు కట్టుబడి ఉండండి. ఎందుకంటే అవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఏదైతే కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబడ్డారో అవి మీకు ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్రూజ్ టూరిజం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రభుత్వం పనిచేస్తుంది. రీసెంట్గా పోర్ట్లో మేము 2 క్రూజులు కూడా ఇక్కడ ఒరిజినేట్ చేయడం జరిగింది. అండ్ క్రూజ్ టెర్మినల్ కూడా కొద్ది సంవత్సరాల క్రితం పూర్తయినా సరే గత గవర్నమెంట్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇవాళ ప్రతి నెల అట్లీస్ట్ ఒక 2 క్రూజులు ఈ విశాఖపట్నంకి తీసుకుని రావాలనేది ఒక గోల్తో మేము పనిచేస్తున్నాము. మరి క్రూజులు ఎక్కువ వస్తే క్రూజ్లో పనిచేసే వాళ్ళు కూడా కావాలి. హై క్వాలిటీ టాలెంట్ డెవలప్ చేయడానికి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. కల్నరీ క్రూజ్ అకాడమీ అదొక ఆపర్చునిటీగా భావించి బాగా పనిచేసి మంచి పేరు సంపాదించి అండ్ మంచి టాలెంట్ని క్రూజ్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాసులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అండ్ టూరిజం కూడా ఓవరాల్ ఈ ప్రాంతానికి చాలా బాగా డెవలప్ అవుతుంది. సో వీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మన కాలేజీలోకి వచ్చేసరికి ఈరోజు కాలేజీలోని RM 2025 అనేది ఈవెంట్ ఫ్రెషర్స్ డేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ యొక్క ఏదైతే అకేషన్ ఉన్నదో ఈవెంట్ ఫ్రెషర్స్ డేది, దీనికి సంబంధించి ఎంపీ భరత్ గారు ఈరోజు మనకి ఇనాగ్రేట్ చేసి ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేశారండి ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలోని ఆయన మాట్లాడుతూ మన స్టూడెంట్స్ అందరితో కూడా మన ఇంతకుముందు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారో వాళ్ళు వచ్చి వాళ్ళు వెకేషన్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడాను. వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడి క్రూజ్ లైన్స్లో ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు శాలరీస్ వస్తున్నాయి, మన క్రూజ్ లైన్స్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎంతవరకు తోడ్పడుతున్నారు, అదేవిధంగా కొత్త క్రూజ్ లైన్స్ అనేవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది మన టూరిజం డెవలప్మెంట్ సంబంధించి మా CCA స్టూడెంట్స్తోని చాలా మటుకు బాగా ఇంటరాక్ట్ చేసి ఈరోజు బాగా ఇదిగా మమ్మల్ని ప్రోత్సహించారు. దీనికి చాలా థ్యాంక్స్ చెప్తూ మీడియా వారికి కానీ అటు భరత్ సార్ గారికి కానీ చేస్తూ వీఆర్ థ్యాంక్ఫుల్ టు సో మచ్.